ఏపీలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వీటికి సంబంధించి ఎప్పటినుంచో ఒక వివాదం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం నుంచి కూడా. అవును. అయితే రీసెంట్గా ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా ఖచ్చితంగా తెలుగులో విద్యాబోధన ఉండదు, ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన మాత్రమే ఉంటుంది. ఎలా చూడాలి? అంటే ఒకటండి, ఇంగ్లీష్ మాధ్యమంలో చదువు అనేది మొదటి నుంచి ఉంది మన దగ్గర. ప్యారలల్గా రెండు ఉన్నాయి. అంటే ఎవరికి ఏది ఇష్టమైతే దానిలో చేర్చడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఏముండాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియమే నడుస్తూ వచ్చింది. ఎందుకంటే తెలుగు మాధ్యమంగా ఉండాలి, ఏదైనా సరే మాతృభాషలో విద్యాబోధన జరగాలి. జరగటం ద్వారా అంటే తనకి విద్యార్థికి విషయం తెలుసుకోవటానికి అవకాశం అక్కడే ఉంటుంది. కాబట్టి తెలుగులోనే విద్యాబోధన చేద్దాము అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా తెలుగు మీడియంలోనే నడిచాయి. ఈ నడుస్తున్న క్రమంలో ప్రస్తుతం అంటే గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం మనం, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్కటిగా మారిపోతున్నటువంటి దశ. గతంలో రూరల్ ఆడియన్స్ అలాగే అర్బన్ ఆడియన్స్ అని ఒక సెక్షన్ ఉండేది, ఒక డివిజన్ ఉండేది. ఇప్పుడు ఆ డివిజన్ జరిగిపోయింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. అవునండి. వచ్చి ప్రతి చోట ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క అంశాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా సరే అంటే ఫోన్ అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత ప్రతి జేబులోనూ ఫోన్ ఉంటుంది, దానిలో జియో సిమ్ ఉంటుంది, తద్వారా ఇంటర్నెట్తో యాక్సెస్ దొరుకుతోంది. దాంతో ప్రతి అంశాన్ని వాళ్ళు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. దాంతో విషయగ్రహణకి అంటే విషయాలు తెలుసుకోవటానికి వాళ్ళకి భాషకి సంబంధించిన సమస్య ఉత్పన్నం అవుతోంది చాలా సందర్భాల్లో. ఇప్పుడు చదువు కూడా ప్రధానంగా ఇంటర్నెట్ బేస్డ్గా నడుస్తోంది. అందుకని నెమ్మదిగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురాకపోతే కుదిరే అవకాశం లేదు అనే పరిస్థితి వచ్చేసింది. అంటే ప్రపంచం మొత్తం ఇంగ్లీష్లో నడుస్తున్నప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా విద్యార్థులని ఆ ఏరియాలో అంటే వాళ్ళకి ఆదరణ తగ్గుతుంది ఆటోమేటిక్గా. దాని నుంచి బయటపడేసి వాళ్ళని యాక్సెస్ చేయాలి ఇంగ్లీష్కి అని అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అనేది ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత దాన్ని కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాదు అంటే గనక వీళ్ళు విద్యార్థుల్ని మళ్ళీ వెనక్కి లాగుతున్నారు అనేటువంటి విమర్శ మొదలవుతుంది. ఆల్రెడీ మొదలైంది. నిజానికి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకటించిన రోజు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవును, తెలుగుని చంపేస్తారా, తెలుగుని ఇబ్బంది పెడతారా, ఇలా మాట్లాడారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వచ్చేది. కాకపోతే వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేయటం ద్వారా ఆ ఏరియాలో పనిచేసే వాళ్ళు మాత్రమే ఆ కసరత్తు చేసేవారు. మిగిలిన వాళ్ళకి అవసరం లేనప్పుడు సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ అవాయిడ్ చేసి తెలుగులోనే మాట్లాడుకునేవారు. అయినప్పటికీ తెలుగువారి మీద ఒక విమర్శ, ఒక జోకు ఉంది సర్క్యులేషన్లో. అదేంటంటే ప్రపంచంలో ఏ ఇద్దరైనా సరే ఒకే ప్రాంతం వాళ్ళు కలిసినప్పుడు వారి ప్రాంతీయ భాషలో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళని చూడగానే గుర్తుపట్టవచ్చు, వాళ్ళు తెలుగువారు అయి ఉంటారు అని చెప్పి ఒక జోకు ఉంది. ఓకే అండి. అయితే ఇది మన వాళ్ళు ఇంగ్లీష్కి అంత వాల్యూ ఇస్తారు అంటారు మీరు? అలా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ. అంటే గతంలో కూడా మనం ఇంగ్లీష్ మాధ్యమంలో ఇక్కడ చదువుకోకపోయినప్పటికీ ఇంగ్లీష్ భాష పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచేవారు. తెలుగు మాధ్యమంలో చదువుకునేటప్పుడు కూడా ఇంగ్లీష్ పట్ల గౌరవం ఉండేది. ఆ గౌరవ భావంతో దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేసేవారు. వాళ్ళకి తెలుగు భాష వచ్చేది, అలాగే ఇంగ్లీష్ భాష పట్ల గౌరవంతో దాన్ని నేర్చుకునేవారు. అలాగే ఒక ఏరియాలో ఇంగ్లీష్ వాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పద్ధతిగా వాడేవారు. ఈ పద్ధతిగా వాడటం అనేది ఆ రోజుల్లో బలంగా కనిపించేది. అలాగే ఉత్తరాలు రాసుకునేటప్పుడు కూడా ఇంగ్లీష్లో ఉత్తరాలు రాసుకోవటానికి ఇష్టపడేవారు, చాలా పద్ధతిగా నడిచేది అది. ఇప్పుడు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతోంది. ఎన్టీ రామారావు గారు జగ్గయ్య గారికి రాసిన ఉత్తరం, ఏది వాళ్ళు ఏసీ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన సెలవులకు వెళ్ళి మళ్ళీ రాకపోయేసరికి ఉత్తరం రాశాడు ఆయనకి ఇంగ్లీష్లోనే.
బా అంత తెలుగు భాషకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఎన్టీఆర్ గారు సైతం ఆ ఇంగ్లీష్లో రాసినటువంటి ఉత్తరం ఇప్పుడు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతోంది. అయితే ఆయనే కాదు, చాలామంది ఆ రోజుల్లో ఇంగ్లీష్లోనే రాసుకునేవారు ఉత్తరాలు. వాళ్ళు తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారు అయినప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వలన ఇంగ్లీష్కి ఒక మేరకు ఎక్స్పోజ్ అవుతున్నారు. తద్వారా మాతృభాష జోలికి వాళ్ళు రావడం లేదు. తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఈ తెలుగుని అవాయిడ్ చేయదలుచుకుంటే హిందీ తీసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ తెలుగు పూర్తిగా వీళ్ళకి వంట పట్టదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ భాషగా పూర్తిగా ఎక్స్పోజ్ గారు. దీంతో ఒక ఉభయ భ్రష్టత్వం జరుగుతుంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పటికీ కూడా పిల్లలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచానికి ఎక్స్పోజ్ కావాలి, అయి తీరాలి, తప్పదు అనేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్ళాడు. దానికి ఆదరణ దొరికింది. అలాగే ఆయన విమర్శలు కూడా వచ్చాయి. విమర్శలు వచ్చినప్పటికీ పిల్లల తల్లిదండ్రుల నుంచి ఒక అప్రిసియేషన్ దొరికింది. పిల్లల తల్లిదండ్రుల్లో కూడా ఇదే అభిప్రాయం ఉండింది. అంటే మీకు అవతల వైపు చైతన్యాలు, నారాయణాల్లో మీకేమీ తెలుగు మాధ్యమంలో బోధన జరగదు కదా, అక్కడంతా ఇంగ్లీష్ మీడియమే నడుస్తుంది. సార్ స్పెషల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే వచ్చేసాయి కదా. స్పెషల్ ఇంగ్లీష్ మీడియంస్ వేరు. అంటే అది మొదటి నుంచి ఉంది మన దగ్గర. మిషనరీస్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెప్పడం అనేది ఉంది. సెంట్ ఆండ్రూస్ అవి కావాలంటే జేవియర్ ఏదో రకరకాల పేర్లతో వచ్చేవి. అది ఆ స్కూల్స్కి వాటి కోసమే వెళ్ళేవాళ్ళు. అంటే మధ్యతరగతి అగ్రకులాలకు చెందినటువంటి పిల్లలందరూ అక్కడ చదువుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంగ్లీష్లో బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఉన్నత విద్యలోకి వెళ్తున్నారు. అలాగే ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే మార్కెటింగ్ జాబ్స్ మరొకటి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది పడటం లేదు. కానీ ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలకి కన్ఫ్యూజన్ ఎదురవుతోంది. పోటీ పరీక్షల్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ మార్కెటింగ్ తరహా ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనుక వీళ్ళని అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవాళ్ళు ఆర్థికంగా ఎఫర్ట్ చేయలేనటువంటి సెక్షన్స్కి చెంది ఉంటారు. ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు వెనకబడిన కులాలలోనే అధికంగా ఉంటారు. భారతదేశం వర్గ సమాజం కాదు, కుల సమాజం. ఇక్కడ వర్గమే కులంగా ఆపరేట్ అవుతుంది. ఈ విషయం కమ్యూనిస్టులు అంగీకరించకపోయినప్పటికీ ఇక్కడ వర్గమే కులంగా ఆపరేట్ అవుతుంది అనేది ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊళ్ళో మాలపల్లెలు, మాదిగూడెలు దర్శనం ఇవ్వటమే కారణం. అందుకని ఎక్కువ శాతం కింది కులాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటం వల్ల వాళ్ళు ఈ పోటీ పరీక్షల్లోనూ అలాగే మార్కెటింగ్ తరహా ఉద్యోగాల్లోనూ దెబ్బతింటున్నారు. అంటే ఇది నథింగ్ బట్ మైనారిటీస్కి కొంచెం బాగా హెల్ప్ అయ్యేటువంటి, అంటే మైనారిటీస్ మీన్స్ మైనారిటీస్ అనేది మనం మత ప్రాతిపదికన వాడుతున్న పదం. అది ఇక్కడ నేను చెప్తోంది దళితుల గురించి. దళితులు, ఎస్సీ, ఎస్టీ ఆ ఏరియాలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంగ్లీష్ చదువు దొరకక వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఏదో కసరత్తు చేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ ఏరియాలో కూడా కొంతవరకు క్రైస్తవ మిషనరీస్ కొంత హెల్ప్ చేసినాయి వాళ్ళకి. కానీ ఆ హెల్ప్ అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో లేదు. లేని ప్రాంతాల్లో వాళ్ళు అనివార్యంగా ప్రభుత్వ పాఠశాలలకే వెళ్ళటం, అక్కడ ఆ చదువుకు ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతోంది. అందుకని ఆ ఏరియాలో కసరత్తు చేయటం ద్వారా దళితుల పిల్లలకి మంచి చదువు చెప్పించాడు జగన్ అనేటువంటి ఒక పేరు సంపాదించుకున్నాడు అతను. ఈ కోరిక తల్లిదండ్రుల్లో నుంచి కూడా వ్యక్తమైంది. దాంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఎంత వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందుకని కానీ ఇప్పుడు వీళ్ళు అమలు చేద్దాం అనుకుంటున్నారు కదా. అమలు చేసి తీరాలి, తప్పని పరిస్థితి. ఇప్పుడు 4 ఏళ్ళు నడిచింది అది. అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటారా దళితుల వైపు నుంచి? డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది. అందుకే చేస్తున్నారు సార్. అయితే ఇక్కడ 3 రావాలి అని 3 క్వశ్చన్స్ సార్. ఫస్ట్ వన్ ఏంటంటే పిల్లలు ఎంతవరకు సమాయత్తమై ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడానికి, బోధిస్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీస్ కానీ ఎంతవరకు ఉంటాయి అనుకోవచ్చు? అంటే తెలుగుని ఆధారం చేసుకుని ఇంగ్లీష్లో బోధన నడుస్తుంది అక్కడ. తెలుగుని ఆధారం చేసుకునే అంటే కొన్నాళ్ళ పాటు అంటారా? తప్పదు, అనివార్యంగా తెలుగు
లో చెబుతూ ఇది పద్ధతి అని చెబుతూ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తారు వాళ్ళు. ఆ డ్రైవింగ్ అనేది ఇంటర్మీడియట్ నుంచి జరిగేది ఇంతకుముందు. ఇప్పుడు 1వ తరగతి ఎల్కేజీ నుంచి జరుగుతుంది. సో ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగమే, ఉపయోగమే. నో డౌట్ అట్ ఆల్. అయితే పిల్లలు కూడా పర్వాలేదు. అంటే గతంలో ఇప్పుడు 90కి ముందు కేవలం మార్కెటింగ్ జాబ్స్లో ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచమే మార్కెట్ వ్యవస్థలోకి వచ్చింది కాబట్టి మీరు ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా మీకు అనివార్యంగా. రెండోది కమ్యూనికేషన్కి సంబంధించి మీరు ఏది రాయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఎవరితో కమ్యూనికేట్ చేయాలన్నా ఇప్పుడు అనేక సంస్థలతో లావాదేవీలు నడపాలి, బ్యాంకుతో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది రోజువారీ వ్యవహారంలో. సిమ్ కార్డు పోతే ఆ సిమ్ కార్డు కావాలి అని చెప్పి కావాలంటే అప్లికేషన్ ఇంగ్లీష్లో రాసి ఇవ్వాలి. ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని ఫిల్ చేయటమో ఏదో ఒకటి చేయాలి. అంటే ప్రతిదానికి ఇంగ్లీష్లో ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితిలోకి వచ్చాం మనం. ఏది ఎల్పిజి తర్వాత. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకే అండి, ఓకే. ఈ ఎల్పిజి రోజుల్లో పిల్లల్ని ఇంగ్లీష్కు దూరంగా ఉంచటం అనేది వాళ్ళని అభివృద్ధికి దూరంగా ఉంచటమే. అందుకని ఆ ఏరియాలో ఆ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం ఆయన ప్రారంభించాడు. దాన్ని కొనసాగించకపోతే ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. ఓకే అండి. అందుకని అనివార్యంగా ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమంలో జరగాలి. పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అది ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకోవడం ఇబ్బంది, ఇక్కడి నుంచి నేర్చుకోవడం బెటర్. మొక్కై వంగనిది ఏదో సామెతలాగా వంగనేది మానయ్య వంగుతుందా అంటారు కదా, అలాగే చిన్నప్పటి నుంచి నేర్పిస్తే బాగానే నేర్చుకుంటారు. పర్వాలేదు, పిల్లలకైతే ఆ ఏరియా నుంచి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అండి, నేను ఒక 3 డౌట్లు ఉన్నాయన్నాను. ఫస్ట్ డౌట్ అడిగాను. సెకండ్ డౌట్, వాట్ అబౌట్ పేరెంట్స్ సార్? ఎందుకంటే ఎంత లేదన్నా కూడా స్కూల్లో చదువుకుని, స్కూల్లో లెసన్స్ విని, స్కూల్లో నోట్స్ రాసుకుని వచ్చినా ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకోవడం కానీ, అలాగే ఇంటి దగ్గర ఖచ్చితంగా కొంత పట్టించుకోవడం అయితే ఉంటుంది పిల్లల్ని. మరి అటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ గురించి ఏం ఆలోచించాలి? పేరెంట్స్ 100కి 100% పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే మీరు చెప్పినట్టుగా చాలా తక్కువే. మరి దానికి ఉండరు. మరి ఎలా సార్? ఇప్పుడు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారా లేదా అనేది గమనించగలిగితే చాలు. అంతే అంటారా? అలా కాకుండా పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలి అని చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఒక కండిషన్ చాలా కాలంగా ఉంది, 70ల నుంచి. పేరెంట్స్కి ఇంటర్వ్యూస్ కదండి? పేరెంట్స్కి ఇంటర్వ్యూస్ కాదండి, పేరెంట్స్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ. అదే స్కూళ్ళలో అంటే పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు పీజీ చేసుంటేనే అడ్మిషను. అలాంటి స్కూల్స్ ఉన్నాయి. అవును, అది ఇప్పుడు కాదు, 70 దశకం నుంచి వింటున్నాను నేను. కాబట్టి కొన్ని స్కూల్స్లో ఆ రూల్ ఎప్పటి నుంచో ఉంది. అది మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు ఆ ఏరియాలో వర్కౌట్ అవుతుంది. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని కూడా వీళ్ళు విద్యకు దూరంగా ఉంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక సెక్షన్ని నెపాల పేరుతో విద్యకు దూరంగా ఉంచటం మంచి పద్ధతి కాదు. కాబట్టి అనివార్యంగా ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎరాలో అనివార్యంగా ఇంగ్లీష్కి ఎక్స్పోజ్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిపోయింది. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నిమ్నజాతుల కులాలు కానీ, లేకపోతే దళితులు కానీ, మైనారిటీస్ కానీ చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారా? అంతా చదువుకుంటున్నారు కదండి. చదువుకుంటున్నారు, కానీ ఇందులో కొంతమంది ప్రయత్నపూర్వకంగా కష్టపడి ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అంటలేదు. కానీ ఆ 4-5 చూపించి వీళ్ళు ఏదో బీభత్సంగా అభివృద్ధి చెందిపోయారు అని చెప్పడం తప్పు. ఓకే అండి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అర్జునరావు గారు లాంటి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు. అలాగే బట్ జైల్స్ డిపార్ట్మెంట్లో సునీల్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, ఈ మధ్య చనిపోయాడు ఆయన. ఆయన ఇక్కడ మన వేటపాలెం దగ్గర స్టువర్ట్పురం గ్రామాన్ని నుంచి వెళ్ళినవాడు. ఆయన ఎరుకల నుంచి. ఆయన జైలు సూపరింటెండెంట్ స్థాయికి వెళ్ళాడు. మంచి పేరు ఉంది ఆయనకి ఆ ఏరియాలో. అలాగే ఆయన వచ్చిన ఖైదీలని, అంటే ప్రిజన్కి వచ్చినటువంటి ప్రిజనర్స్ని అర్థం చేసుకోవడం డెప్యూటీ సూపరింటెండెంట్ నుంచి మొదలైంది ఆయన జీవితం. అంటే గ్రూప్స్లో ఆయన ర్యాంక్ కొట్టి వెళ్ళాడు ఆ పోస్టులోకి. అక్కడి నుంచి ప్రిజన్స్కి వచ్చినటువంటి ప్రిజనర్స్ని అర్థం చేసుకోవటంలో ఆయన చాలా బాగా వ్యవహరించేవాడు. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సార్, నా థర్డ్ డౌట్ ఏంటంటే, వాట్ అబౌట్ తెలుగు? అంటే తెలుగు అనేది
మాతృభాష, దానికి వాల్యూ ఎలాగా ఉంటుంది. ఖచ్చితంగా పల్లెటూళ్ళలో అయితే మరీ ముఖ్యంగా ఇంకా అచ్చ తెలుగు, ఆయా ప్రాంతాల యాసలు భాషల ప్రకారం మాట్లాడుకుంటారు వాళ్ళు. మరి తెలుగుకి ఏమైనా ఈ సందర్భంలో గతంలో టీడీపీ వాళ్ళు చెప్పినట్టుగా అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియంను పైకి తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు పరచాల్సిన సిచ్యువేషన్లో ఇప్పుడు ఒకవేళ వ్యతిరేకించేవాళ్ళు వాళ్ళకి ఏం చెప్పచ్చు సార్? తెలుగుకి ఏమైనా ఏమైనా నష్టం జరుగుతుంది? ఏమీ జరగదండి. తెలుగుని బతికించుకోవడానికి ఇంకో కార్యక్రమం పెట్టుకొని చేసుకోవటమే. అయితే ప్రాంతీయ భాషలు నాగరికతలు గ్లోబలైజేషన్లో నలిగిపోతాయి అనేది యునెస్కో నివేదిక ఉంది. ఓకే. యునెస్కో చాలా స్పష్టంగా ఒక 20-30 ఏళ్ల క్రితమే ప్రకటించింది, గ్లోబలైజేషన్ వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఈ శతాబ్దాంతానికి ప్రపంచంలో 90% పైన ప్రాంతీయ భాషలు నాగరికతలు అంతర్ధానం అయ్యే అవకాశం ఉంది. సార్ కానీ దీనికి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అనుకుంటా తమిళనాడు. ఎవరిని కూడా మార్కెట్ వదిలిపెట్టదండి. అంటే మేము మా పద్ధతిలో జీవిస్తాం, మా భాషే మాట్లాడుతాం. సార్ భాషాపరంగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు కాదంటలేదు, బాగా మాట్లాడతారు కూడా తమిళియన్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా. అయితే వాళ్ళు తమిళని ప్రేమించినంతగా, వాళ్ళు తమిళని నమ్మినంతగా, తమిళాన్ని వాళ్ళు ఆరాధించినట్టుగా మిగతా ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆరాధించరేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఆ ఆరాధనా భావం మీరు కూడా కల్పించవచ్చు ఇక్కడ. ఓకే. తెలుగులో కూడా ఇప్పుడు తెలుగు అనేది 2 రాష్ట్రాలుగా ఉంది ఇప్పుడు. అవును. తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు. ఈ రెండింటినీ కూడా స్పెసిఫై చేసి రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు తెలంగాణ తెలుగుకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తెలుగుకి గుర్తింపు రావాలి, అలాగే ఆంధ్ర తెలుగుకి విడిగా గుర్తింపు రావాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే తెలుగులో రాసేటువంటి కవిత్వానికి తెలుగు కవిత్వంగా మాత్రమే గుర్తింపు రావడం వలన జాతీయ పురస్కారాలు వచ్చేటప్పుడు తెలుగులో ఉత్తమ కవిత కేటగిరీలో తెలంగాణ నుంచి ఒక కవిని ఎంపిక చేసేస్తే ఆంధ్ర కవులు ఏమైపోవాలి, లేకపోతే ఆంధ్ర నుంచి ఒకళ్ళని తీసుకుంటే తెలంగాణ కవులు ఏమైపోవాలి. ఇవి తెలుగుగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ ఏరియాలో విభజన తీసుకురావడం కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడో చోట వివక్షకి గురవుతోంది అనేటువంటి మాట కూడా మొదలవుతుంది. అవును, అదే అడుగుతున్నాను నేను. తెలుగు వాడబోడు తెలుగు. అందుకని 2 ప్రాంతాల తెలుగుల్ని విడివిడిగా గుర్తించాలి. గుర్తించి ఇక్కడ వీళ్ళకి ఒక అవార్డు ఇవ్వాలి, వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వాలి. అందుకని ప్రత్యేకంగానే గుర్తించాలి. తెలంగాణ సినిమా తెలుగు సినిమా, తెలంగాణ తెలుగు సినిమా, ఆంధ్ర తెలుగు సినిమాగానే ఉండాలి. ప్రాంతీయ భాషా చిత్రం కేటగిరీలో అవార్డులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. ఇచ్చినప్పుడు తెలంగాణ తెలుగు చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఈ సినిమాకి ఇస్తున్నామని చెప్తారు. ఆంధ్ర తెలుగు సినిమాకి ఈ ఏరియాలో అవార్డు ఇస్తున్నామని చెప్తారు. అది సాధించాలి. తెలుగుకి గౌరవం ఇవ్వండి, ఇంగ్లీష్ని కాదనకండి. ఈ పద్ధతిలో వెళ్ళక తప్పని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో మనం మాట్లాడుకుంటున్న ఇంగ్లీష్ ఆబ్లిక్ తెలుగు కండిషన్లో నిజంగా అమలు పరిచేసి ఒక 2-3 ఏళ్లలో అద్భుతమైనటువంటి ఫలితాలు అవి చూసేస్తుంటే, ఒకవేళ వస్తే మంచి ఆలోచిద్దాం కాసేపు. వాట్ అబౌట్ ప్రైవేట్ స్కూల్స్ సార్? ప్రైవేట్ స్కూల్స్ ఏమైనా పోటీ ఎదుర్కొంటాయా? అంటే ఆ స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉందా? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి కండిషన్లో టీచర్స్ ఆ స్థాయి ఇంగ్లీష్ బోధించడానికి కానీ ఇంగ్లీష్లో అంటే పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి సంసిద్ధంగా ఉన్నారా మన వాళ్ళు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో కూడా నిజానికి పేరు చాలా గొప్పగా ఉంటుంది, కానీ అక్కడ కూడా క్వాలిఫికేషన్ లేనటువంటి చాలామంది టీచర్లు పనిచేస్తున్నారు, చేసుకుంటుంటారు. అవును, పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అంటే రిహార్సల్ చేసుకుని స్టేజ్ ఎక్కే నటుడిలాగా రిహార్సల్ చేసుకుని క్లాస్కి వస్తున్నటువంటి టీచర్లు చాలామంది ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా. కాబట్టి నెమ్మదిగా ఇక్కడ కూడా ఆ కసరత్తు జరుగుతుంది. రెండోది, పోటీ అనే దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన అనేది మొదలైన తర్వాత వాళ్ళ స్పెసిఫికేషన్స్, స్పెషాలిటీస్ వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఏది ప్రైవేటు విద్యారంగంలో కూడా వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ వేరు, వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ వేరు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు తగ్గాయి. గతంలో పరిస్థితి కాదు ఇది. ఒకప్పుడు
గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ అని ఒకటి ఉంది విజయవాడలో, చాలా పాపులర్ ఫేమస్ అది. స్కూల్లో అంటే అది చాలా పెద్ద స్కూలు. ఆ స్కూల్లో క్లాసెస్లో పిల్లలు ఎక్కువైపోయి చెట్ల కింద పాఠాలు చెప్పే పరిస్థితి నడిచింది కొంతకాలం. ఇప్పుడు పిల్లలు లేక క్లాస్ రూమ్లు అన్నీ వెలవెలపోయి చాలా వరకు ఆ స్కూల్ కాంపౌండ్ని భవనాలు కట్టి ప్రభుత్వానికి ఇచ్చేశారు. అంటే ప్రభుత్వ కార్యాలయాలు వాటికి భవనాలు అవసరమైతే అక్కడ కట్టుకుంటున్నారు, దానిలో ఆ గ్రౌండ్లో. ఆ పరిస్థితి వచ్చేసింది మనకి. చాలా ప్రభుత్వ పాఠశాలలు కాంప్లెక్స్లుగా మారిపోతున్నాయి. అవునండి, ప్రభుత్వ పాఠశాలలు చాలా, వీళ్ళు కూడా ఏవో లిమిటేషన్స్ అవి పెట్టారుగా, ఇంతమంది పిల్లలు ఉంటేనే ఈ ఏరియాలో స్కూల్ ఉంటుంది, లేకపోతే లేదు, అలాంటివి. అదే అవి పట్టుకొచ్చారు. అంటే ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయటం కోసం అది జరిగింది. అంటే ఒక దశలో పిల్లలకి, అంటే ఇక్కడ బ్రతుకు భయం అనేది కీలక పాత్ర పోషించింది. సాంప్రదాయ జీవన విధానాలు దెబ్బతినిపోయి ప్రతి ఒక్కరికి అమెరికా టార్గెట్గా మారిపోయిన తర్వాత, అమీర్పేట వెళ్ళాలి, అమీర్పేటలో ఏదో కోర్స్ చేయాలి, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలనే ప్రోగ్రాం డిసైడ్ అయిపోయిన తర్వాత, ఎక్కడ ప్రతి తల్లి కూడా, అంటే తల్లిదండ్రులలో తల్లులు మాత్రమే భోజనాల గురించి పట్టించుకునేవాళ్ళు, తండ్రి చదువు గురించి అప్పుడప్పుడు పట్టించుకునేవాళ్ళు ఒకప్పుడు. అవును. ఎప్పుడైతే ఈ బ్రతుకు భయం మొదలైందో, అంటే ఎలాగైనా బతికేస్తామనే పరిస్థితి నుంచి ఇలా తప్ప బతకలేని పరిస్థితి ఉంది అని అనిపించిన తర్వాత తల్లిదండ్రుల్లో బ్రతుకు భయం మొదలై వాళ్ళు ఏ స్కూల్లో చదివించాలి పిల్లాడిని అని చెప్పి విపరీతంగా సెర్చ్ చేయటం మొదలుపెట్టారు, అడగటం మొదలుపెట్టారు, డోర్ టు డోర్ వెళ్ళి. మా అబ్బాయి 10th అయిపోయింది, ఎక్కడ చేర్చాలి అని అడిగి, ఎక్కడో చోట అవసరమైతే అప్పులు తీసుకొచ్చి కట్టి జీవితాలు నాశనం చేసేసుకున్న తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రెజర్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళ వ్యాపారాలు పెరిగినాయి. అలా ప్రభుత్వం వాంటెడ్గానే ప్రైవేటు రంగానికి విద్య, వైద్యం రెండింటినీ వదిలేసి తను ఆ ఏరియా నుంచి నిష్క్రమించింది. వెనక్కి తగ్గుతూ వస్తోంది. మొహమాటానికి మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి, మొహమాటానికి మాత్రమే ప్రభుత్వ వైద్యశాలలు నడుస్తున్నాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకించి అయ్యో తెలుగు భాష, అమ్మో తెలుగు భాష అన్న టీడీపీ ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని ఎలా చూడొచ్చు? అంటే ప్రజలు అర్థం చేసుకోరా ఇలాంటివన్నీ? అంటే ఇది కూటమికి ప్లస్సా మైనసా? ముఖ్యంగా టీడీపీకి ఏం మాట్లాడారు? టీడీపీ తనని తాను కాపాడుకోవటం కోసం ఈ పని చేస్తోంది. మాతృభాషని కాదనలేని పరిస్థితి ఉన్నప్పటికీ దీన్ని కొనసాగించక తప్పని పరిస్థితి కూడా ఉంది. ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఇది కాదంటే గనక వాళ్ళు వ్యతిరేకించే ప్రమాదం కూడా ఉంది. అందుకని అనివార్యంగా దీన్ని మేము మరింత ప్రముఖంగాను, లేకపోతే మరింత గొప్పగాను ముందుకు తీసుకెళ్తామని, అంతకంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడక తప్పని పరిస్థితి పొలిటికల్ గెయిన్ కోసం. అంతే తప్ప అది ప్రజలకు అవసరం. బట్ ఫైనల్గా పిల్లలకి, తల్లిదండ్రులకి అంతా కూడా వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు నష్టపోతామని భయపడుతున్నారు. ఓకే, మరి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా గుర్తు చేసుకుంటారంటారా వీళ్ళు? డెఫినెట్గా ఆయన టైంలోనే కదా మరి ఖచ్చితంగా ఇది అమలు పరచాలి. అవును, లేదు గుర్తు చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఎవరు ప్రారంభించారు, ఎలా మొదలైంది అనేది తెలుసు. ప్రజలంతా గమనిస్తున్నారు. అవును.